తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషము. చాలా కాలం తర్వాత శుక్రవారం బైబిల్ తరగతిలో మీ అందరూ కూడా రావడము, మీతో దేవుని యొక్క వాక్యమును చదువుకునే గొప్ప అవకాశము దేవుడు నాకు ఇవ్వడం అనేది, మనము ఈరోజు కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ అనగా ఏమిటి అనే విషయంలో చూస్తూ కొంచెం ముందుకు వెళ్దాం. బైబిల్ అనగా మనం చూసినట్లయితే పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన ఈ రెండిటి యొక్క కలయిక పరిశుద్ధమైనది. అయితే బైబిలు ఎవరికైనా అర్థం కావాలి అంటే ఈ పాత నిబంధన ఈ కొత్త నిబంధన ఈ రెండు పుస్తకాలను మనము కలిపి చూడవలసిన అవసరం అయితే ఉన్నది. బైబిలు మరింతగా అర్థం కావాలి అంటే బైబిల్ యొక్క పండితులు ఈ బైబిలుని 3 భాగాలుగా విభజించారు. మొదటిదిగా పితరుల కాలము అంటారు. మొదటిదిగా పితరుల కాలము, రెండవది మోషే కాలము, మూడవది క్రీస్తు కాలము. ఎవరైనా కూడా బైబిల్ను నేర్చుకోవాలి అంటే బైబిల్ అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన అని, బైబిలు అర్థం కావాలి అంటే పితరుల కాలము, మోషే కాలము, క్రీస్తు కాలము అని 3 కాలాలు ఉన్నాయి అని, ఇటువంటి కోణంలో దానిని మనం ఏం చేయాలంటే చదవవలసిన వారమై ఉన్నాం. ఈ బైబిలును ఎంతమంది రాశారు అనేది చూసినట్లయితే ఈ బైబిలుని 40 మంది వ్యక్తులు రాసినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ 40 మంది వ్యక్తులు ఎందుకు రాసి మనకి ఇచ్చి వెళ్ళారు? దేవుడు ఎందుకు ఈ 40 మంది వ్యక్తులతో ఈ యొక్క గ్రంథమును రాపించి ఉన్నాడు? చాలామంది కూడా బైబిల్ అంటే ఏమనుకుంటూ ఉంటారంటే బాగా నిద్ర పట్టాలంటే తల కింద పెట్టుకుని పడుకునే వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. బైబిల్ అంటే ఏమనుకుంటారంటే కొంతమంది చాలా స్టైల్గా చేత్తో పట్టుకొస్తారు, కానీ చదువు వచ్చి కూడా బైబిల్ తీయని వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. అంటే బైబిల్ అంటే తల కింద పట్టుకోవడానికో లేదా బైబిల్ అంటే చేత్తో స్టైల్గా పట్టుకోవడానికో కాదు. మీరు చూడండి, పెళ్ళిళ్ళలో కూడా చాలామంది ఫోటోలు దిగేటప్పుడు స్టైల్గా ఇలా పట్టుకుని ఫోటో దిగుతూ ఉంటారు. ఎప్పుడు బైబిల్ చదవని వాళ్ళు కూడా క్రైస్తవుల పెళ్ళిళ్ళలో బైబిల్ పట్టుకుని ఏం చేస్తారంట? ఫోటోలు. అంటే బైబిల్ అనేది నీకు తల కింద పెట్టుకోవడానికి, స్టైల్గా చేత్తో పట్టుకోవడానికి లేదా ఫోటోలు దిగడానికైతే బైబిల్ అనేది కాదు. అయితే బైబిల్ అంతా కూడా మనకి ఏమిటి బాగా తెలియజేస్తుంది? ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగితే ఏం చెప్పేవారిగా మనం ఉండాలి? మనం కూడా మనుషులను చూడండి, వాళ్ళ గురించి ఏదైనా ఒక ముక్కలో చెప్పండి అంటే ఏం చెప్తాం? మంచోళ్ళైతే మంచోడు, చెడ్డోడైతే చెడ్డోడు. మనకి ఏది తెలియకపోయినా కూడా ఏదో ఒకటి తెలుసుకుని ఏం చేస్తామంటే చెప్పేవారిగా ఉంటాం. అలాగే బైబిల్ అంటే ఒక ముక్కలో మీరు చెప్పండి అంటే మీరేం చెప్తారు? ఒక ముక్కలో బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అని చెప్తారా? ఇంకా బైబిల్ అంటే ఒక ముక్కలో జ్ఞానము అని చెప్తారు బైబిల్ అంటే. ఇంకా మీరు నేను అడిగే ప్రశ్నను ఒకవేళ ఆలోచన చేస్తే మీ దృష్టి అనేది
చెప్పుచున్న మాటల మీద ఉండడానికి అవకాశం అనేది ఉంటూ ఉంది. మరొక వైపు మీ ఆలోచనలు వెళ్లకుండా ఉండడానికి ఉంటూ ఉంటుంది. బైబిల్ అంటే దేవునిని గురించి తెలియజేసే ఒక పుస్తకము. అయితే చాలామంది బైబిల్ యొక్క పండితులు బైబిల్ అంటే ఏమిటి అంటే, బైబిల్ అంటే ఏమిటంటే తప్పిపోయిన ఒక వ్యక్తి మరలా తిరిగి దేవునిని చేరుకునేదే బైబిల్. తండ్రి ప్రేమను కోల్పోయిన వ్యక్తి అంటే దేవుని ప్రేమను కోల్పోయిన వ్యక్తి మరలా దేవుని ప్రేమను తెలుసుకోవడమే బైబిల్. చూడండి, ఆది కాండములో ఆదాము అవ్వలు దేవుని మాట వినకపోవడం వల్ల దేవునికి మనుషులకి మధ్య ఏమి ఏర్పడిందంటే దూరం ఏర్పడింది. మరలా క్రీస్తు కాలానికి వచ్చేపాటికి క్రీస్తు ఏం చేశాడంటే ఆ దూరాన్ని తీసివేశాడు. అంటే బైబిల్ అంటే ఏమిటి అంటే దారి తప్పిపోయి మరలా తప్పిపోయిన కుమారుడు అంటూ ఉంటాం కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మరలా తిరిగి రావడమే ఆ యొక్క విధానాన్ని ఒక ముక్కలో చెప్పాలంటే బైబిల్ అని చెప్పబడుతుంది. అంటే బైబిల్ అంతా కూడా మనం ఎవరి గురించి బాగా నేర్చుకున్నట్లయితే ఉపయోగపడుతుంది అంటే, చూడండి, బైబిలు పితరుల కాలములో కానీ మోషే కాలములో కానీ క్రీస్తు కాలంలో కానీ ఎవరి గురించి బాగా చెప్పాలని ప్రయత్నం చేస్తుందంటే తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 118వ కీర్తన. కీర్తన గ్రంథము 118వ కీర్తన 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. 514వ పేజీ 514 16వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని యొక్క హస్తము ఎలాంటిది అంటే మహోన్నతమైనది అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే బైబిల్ మనకి ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తుంది అంటే, బైబిల్ అనేది దేవుని సంబంధించిన ఒక గ్రంథము. ఈ గ్రంథములో ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే అతను మహోన్నతమైన వాడు. ఈరోజు మనము బైబిల్ని ఎందుకు చదవాలి, బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనలను ఎందుకు తెలుసుకోవాలి, బైబిల్లో చెప్పే మాటలను ఎందుకు వినాలి అంటే, యెహోవా కీర్తనల గ్రంథము 118వ కీర్తనలో 16వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. అంటే దేవుడు ఏమై ఉన్నాడని మనం తెలుసుకోవాలంటే మహోన్నతుడు. మహోన్నతుడు అంటే అర్థం ఏమిటి? గొప్పవాడు. అయితే కింద చెప్తున్నాడు, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. అంటే దేవుడు ఎందుకు గొప్పవాడంటే ఆయన గొప్ప కార్యములను, సాహస కార్యములను, ఎవరు చేయలేని పనులను చేయగలిగిన వాడు ఎవరంటే యెహోవా. అంటే తర్వాత చెప్తున్నాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అని తెలియజేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, దేవుడు మహోన్నతుడని, దేవుడు గొప్ప కార్యములు చేయగలడని మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న తరువాత వాటిని మనము ఏమి చేయాలి అంటే, మనము చనిపోయే లోపల, మన యొక్క శరీరము మట్టిలోకి వెళ్ళబోయే లోపల వాటిని ఇతరులకు ఏం చేయాలంట? వివరించాలి. ఈరోజు మనము ఎలా ఉన్నాము? దేవుడు గొప్పవాడని తెలుసుకుంటున్నామా, లేదా
దేవుడు గొప్ప కార్యములను చేయగలవాడని తెలుసుకుంటున్నామా? లేదా ఈ రెండిటి విషయాలను అనేకులకు మనము చెప్పేవాళ్ళగా ఉన్నామా? అయితే ప్రియులారా, దేవుడు ఏ విషయంలో గొప్పవాడు, ఏ విషయంలో గొప్ప కార్యములను చేశాడు అంటే కింద తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే 20వ వచనం నుంచి మనం చదువుదాం. కీర్తనలు 118వ కీర్తన 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. అంటే ఎవరు మాత్రమే దేవుడు మహోన్నతుడని తెలుసుకుంటారంటే నీతిమంతులు మాత్రమే తెలుసుకుంటారు. ఎవరు యెహోవా మందిరములోకి రాగలుగుతారంటే దేవుని కార్యములను చూడగలిగిన వారు మాత్రమే ఆయన సన్నిధానములోకి రాగలుగుతారు. అంటే అందరూ రాగలుగుతారా అంటే అందరూ రాలేరు. ఈరోజు చూడండి, మేము అనేకులకు ప్రార్థనకి రండి అని తెలియజేస్తాము, అయితే అందరూ రాలేరు. దానికి గల కారణం ఏమిటి అంటే ఒక వ్యక్తి యెహోవా గుమ్మములోకి రావాలి అంటే యెహోవా గుమ్మములో యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్ప కార్యములను చేయగలవాడు అని తెలుసుకోవాలంటే అతడు ఏం సంపాదించుకోవాలంట? నీతిని సంపాదించుకోవాలి. అయితే కింద చెప్తున్నాడు, ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడవుతాడు? నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడంటే దేవుని చేత రక్షింపబడినప్పుడు, లేదా మన భాషలో ఆయనను నమ్మినప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు, ఆయన గొప్ప కార్యములను మనము గ్రహించినప్పుడు మాత్రమే మనము ఏమి పొందగలమంటే ఆయన మాత్రమే రక్షణాధారుడై మనకు అర్థమవుతుంది. ఈరోజు మీరు గమనించండి, నేను మా అమ్మాయి వెళుతూ ఉంటే నేను ఒక తెలిసిన వ్యక్తి దగ్గర ఆగాను. నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత మరలా అక్కడికి వెళ్తుంటే ఆ పోలీస్ అంకుల్ దగ్గరికి వెళ్దాము అని అంటది. ఆయన వేసుకున్నది ఏమిటి అంటే యూనిఫామ్. ఎలాంటి యూనిఫామ్ అంటే సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్. కానీ మా అమ్మాయి ఏమనుకుంటుంది? పోలీస్ అని అనుకుంది. ఇప్పుడు సమస్యను తీర్చేవాడు పోలీసు, సమస్య రాకుండా హాస్పిటల్ కాపాడుకునేవాడు సెక్యూరిటీ. ఒక రకంగా మనకు అర్థం కావాలని, అది అర్థం కాలేదు ఎవరికి? ఈ చిన్న ఆమెకి. అలాగే మనము కూడా ప్రతి దానిని కూడా ఎలా చూడాలంటే అర్థమయ్యే విధముగా చూడాలి. దేవుడు మహోన్నతుడని నీకు అర్థమైతే, దేవుడు గొప్ప కార్యములను చేయగలవాడని నీకు అర్థమైతే నువ్వు ఎలా జీవిస్తావంటే నీతిమంతుడుగా జీవిస్తావు. నువ్వు నీతిమంతుడుగా జీవించి నీకు రక్షణను కలగజేయగలవాడు ఎవరని అర్థమైద్దంట? దేవుడే. అక్కడ చెప్తున్నాడు 21లో, నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. అంటే నిజముగా దేవునిలో గొప్పతనము చూసిన వాళ్ళు మాత్రమే దేవునిని రక్షణాధారుడుగా, కాపాడగలిగిన వాడిగా చూడగలరు. తర్వాత చెప్తూ ఉన్నాడు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అయితే ప్రియులారా, ఇప్పటిదాకా దేవుడు తెలియజేసిన విషయం ఏమిటి అంటే మహోన్నతుడు, గొప్ప కార్యములు చేయగలవాడు, రక్షణాధారుడు. అటువంటి వాడికి ప్రతి మనిషి కూడా ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు దేవుని మందిరంలోకి ఎందుకు రావాలి అంటే కీర్తన గ్రంథం మనకు చాలా వివరంగా తెలియజేస్తుంది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన మందిరంలోకి రండి. అంటే ఆయన మందిరములోకి మనం రావడం లేదు అంటే మనం ఏమి చెల్లించడం లేదు? కృతజ్ఞతలు చెల్లించడం లేదు. కృతజ్ఞతలు అంటే ఏమిటి అంటే దేవునికి మనము చేసిన మేలులను బట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పడము అనేది. అంటే దేవుని మందిరానికి దూరంగా ఉన్న వాళ్ళు దేవునిని ఆశ్రయించని వారు, వాళ్ళు కృతజ్ఞత లేనివారు, వాళ్ళు నీతిమంతులు కాలేరు, వాళ్ళు దేవుని యొక్క మహోన్నతను గ్రహించలేరు, వాళ్ళు దేవుని యొక్క సాహస క్రియలను వాళ్ళ కళ్ళతో చూడలేరు. అయితే ప్రియులారా,
కాబట్టి ఈరోజు దేవుని మందిరములోకి ఎందుకు రావాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిని దేవుడు ఏమంటుందంటే నీతిమంతుడు అని అంటుంది. ఆ నీతిమంతుడు ఏవి తెలుసుకోవాలంటే దేవుడు మహోన్నతుడు అని తెలుసుకోవాలి, దేవుడు గొప్ప కార్యములు చేయగలవాడని తెలుసుకోవాలి, దేవుడే రక్షణాదారుడై ఉన్నాడని కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఇలా జీవిస్తున్న వాళ్ళని సమాజము చూసి ఏం చేసిద్దంటే ఒక తక్కువ అంచనా వేసిద్ది, లేదా ఒక తక్కువ చూపు చూసిద్ది. అంటే వీళ్ళ యొక్క సమయాలను ఎక్కడ కేటాయిస్తున్నారంట? వ్యాపారాలు చేసి డబ్బులు పోగు చేసుకోవట్లా, సంతోష విందులు చేసి సంతోషమును అనుభవించట్లేదని. దేవుడైతే వీళ్ళని నీతిమంతులుగా చూస్తే జనులు ఎలా చూస్తున్నారంటే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు చూడండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయేను. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాగా దేవుని యొక్క మహోన్నతను తెలుసుకున్న వాళ్ళు, దేవుని యొక్క సాహస క్రియలను గ్రహించిన వాళ్ళు, దేవుణ్ణి రక్షణాధారుడుగా చేసుకుని నీతిమంతుడుగా బ్రతికే వాళ్ళని జనులు ఏం చేస్తున్నారంటే నిషేధిస్తున్నారు. నిషేధించడం అంటే వాళ్ళతో కలవడానికి ఇష్టపడరు, వాళ్ళతో నడవడానికి ఇష్టపడరు, వాళ్ళని దూరము పెట్టే వాళ్ళుగా ఉంటారు. అయితే జనులైతే దూరము పెడతారు, లోకమైతే తక్కువ అంచనా వేసిద్ది. కానీ దేవుడు ఏం చేస్తాడంట అక్కడ చూడండి, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయేను. అయితే నీతిమంతులను ఈ లోకము విడిచిపెట్టవచ్చు, నీతిమంతులను ఈ లోకము తక్కువగా చూడవచ్చు, కానీ దేవుడు వాళ్ళని ఎలా చేస్తాడంట మూలకు తలరాయి అంటే ప్రథమమైన వ్యక్తిగా. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, దేవునిని నమ్ముకున్న వాళ్ళని దేవుడు తలగానే ఉంచుతా కానీ తోకగా ఉంచడు. అంటే ఈ లోకము మాత్రము దేవునిని నమ్ముకున్న వారిని తక్కువ చేసిద్దేమో కానీ దేవుడు ఎన్నడూ కూడా వారిని తక్కువగా చూడడు. అయితే అక్కడ చెప్తున్నాడు 23వ వచనం, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదు. ఇదంతా ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? ఇది అంతా కూడా ఎవరి గురించి చెప్తున్నాడంటే మీకు ఇందాక చెప్పాను, బైబిల్లో ఎన్ని కాలాలు ఉన్నాయంట? 3 కాలాలు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంట? 2 పుస్తకాలు. అంటే పాత నిబంధన పుస్తకము లేదా కొత్త నిబంధన పుస్తకములు. ఈ 2 నిబంధనలే కానీ, ఈ 3 కాలాలే కానీ, ఈ 66 పుస్తకాలే కానీ ఎవరిని గురించిన అధ్యయనమును బాగా తెలియజేస్తుంది అంటే ఇక్కడ వాక్యము కూడా ఎవరి గురించి చెప్పుతున్నది అంటే యేసుక్రీస్తు గురించి. ఎవరి గురించి అంట? యేసుక్రీస్తు గురించి. అంటే యేసుక్రీస్తు జీవించిన కాలములో ఆయనను జనులందరూ కూడా తృణీకరించారు, జనులందరూ కూడా తక్కువ చేశారు, జనులందరూ కూడా అతనిని వడ్లవాని కుమారుడు అని అనుకున్నారు. కానీ దేవుడు అతనిని ఎలా నిలబెట్టాడంటే చూడండి, మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. 105వ నెంబర్ పేజీ. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. అంటే మొదటి నుంచి బైబిల్ కూడా జనులకు ఏం తెలియజేయాలనుకుంటుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు
అనే విషయాన్ని తెలియజేయాలనుకుంటుంది. చూడండి, అదే అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తాడు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదరు. అంటే యేసుక్రీస్తు ద్వారానే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, యేసుక్రీస్తు ద్వారానే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే రక్షించాలనుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారానే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే విశ్వాసిగా మార్చాలనుకుంటున్నాడు. అంటే ఈ బైబిల్ అంతా కూడా మనకి ఏం చెప్పాలని బలంగా ప్రయత్నం చేస్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, యేసే క్రీస్తై ఉన్నాడు అనే విషయాలను చెప్పాలనుకుంటుంది. అయితే ఈరోజు కొన్ని విషయాలను మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ విషయాలు అనేది ప్రయత్నం చేసినట్లయితే, మరి చాలామంది కూడా యేసుక్రీస్తు విషయానికి వచ్చేపాటికి ఆయన కల్వరిలో మరణమయ్యాడు అని అంటారు. ఏమంటారు? కల్వరిలో అంటారు. కల్వరి అంటే అర్థం ఏమిటి? కల్వరి అంటే నంబూరులో ఉంది చర్చి అది అని అంటారా? కాదా? మరి కల్వరి అంటే అర్థం ఏమిటి? కల్వరి అంటే ఏంటంటే అర్థము కపాలము. కపాలం అంటే తల, కపాలం అంటే చాలామంది కల్వరి టెంపుల్ అంటారు, కొంతమంది కల్వరిస్తూ ఉంటారు, కల్వరి 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 అని. కానీ కల్వరి అంటే ఏమిటంటే కపాలము. అయితే యేసుక్రీస్తుని గురించిన అధ్యయనంలో మనం చూడాల్సింది ఏమిటి అంటే యేసుక్రీస్తుని అందరూ కూడా పక్కన పెట్టారు, తృణీకరించారు. కానీ దేవుడు అతనిని మాత్రం ఏం చేశాడంట? దేవుడిగా నియమించాడు. నేను ఇక్కడ ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే చాలామంది కూడా వాళ్ళ జీవితంలో ఏమవుతారంటే తృణీకరింపబడతారు, తక్కువ చేయబడతారు, అవమానింపబడతారు, దూషింపబడతారు, ద్వేషింపబడతారు. చాలామంది అనుకుంటూ ఉంటారు మిమ్మల్ని వాళ్ళు బాగా తిట్టారుగా అని అంటూ ఉంటారు. నిజముగా ప్రతి క్రైస్తవుడు కూడా కొన్ని సందర్భాలలో నీతిగా బ్రతకడం వల్ల ఏమవుతాడంటే దూషింపబడతాడు, ద్వేషింపబడతాడు, కొట్టబడతాడని కూడా రాయబడి ఉంది. దానిలో ఉదాహరణగా మనము ఆదికాండము 37వ అధ్యాయాన్ని పరిశీలన చేద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం. ఈ 37వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదువుకుని ముందుకు వెళ్దాం. 31వ నెంబర్ పేజీ. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అంటే ఇక్కడ దేని గురించిన అధ్యయనం అంటే యాకోబుకు 11 మంది కుమారులు. అక్కడ ఆ సందర్భానికి వచ్చేపాటికి 10 మంది ఎవరి మీద అసహ్యపడుతున్నారంట? యోసేపు మీద అసహ్యపడుతూ ఉన్నారు. అసహ్యపడము అంటే అర్థం ఏమిటి మీరు చెప్పండి? మీరు ఎవరినైనా అసహ్యపడ్డారా? అసహ్యపడడం అంటే ద్వేషించడం, ఇంకా నచ్చకపోవడం, ఇంకా అసహ్యము. మీకు తినని కూర, అసహ్యమైన కూర ఏంటి? అన్నీ తింటాం. అయితే మనం ఏది అసహ్యించుకోం. సరే, అంటే అసహ్యము అంటే ఏమిటంటే దాని జోలికి కూడా మనము వెళ్ళబుద్ధి కాదు. చాలామంది ఇది నాకంటే చాలా అసహ్యము అని అంటూ ఉంటారు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారిని అసహ్యించుకున్న జనులను చూసాం, ఇక్కడ యేసేపును అసహ్యించుకున్న జనులను కూడా చూస్తున్నాం. అంటే యేసేపును కూడా వీళ్ళు ఏం చేశారంటే దేనికి పనికి రాని వానిగా ఎంచుతూ ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగింది మనం పరిశీలన చేసినట్లయితే దేనికి పనికిరాని వాడని అసహ్యించుకుని అతనిని ఏం చేశాడంటే అక్కడ ఈ యేసేపు అనే అతను తన సహోదరులను చూడడానికి వెళ్ళాడు.
వెళ్ళినప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, చూడండి 14వ వచనం. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. తన తండ్రి ఏం చెప్తూ ఉన్నాడంటే, నువ్వు నీ సహోదరుల దగ్గరికి వెళ్ళు. సహోదరులు ఇతన్ని ఏం చేసుకుంటున్నారంట? అసహ్యించుకుంటున్నారు. కానీ ఇతను మాత్రము ఎవరి క్షేమమును చూడాలనుకుంటున్నాడు? తన యొక్క అన్న సహోదరులు క్షేమమును చూడాలనుకుంటున్నాడు. ఈరోజు ఒక్కోసారి కూడా కొన్ని విచిత్రమైన బంధువులు ఉంటారు. మనము ఇతరులను చాలా ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళు మనల్ని ఏం చేసుకుంటారంటే మనల్ని కొంచెం దూరం పెట్టాలి అని అనుకుంటారు. మనల్ని అసహ్యించుకునే వాళ్ళు ఉంటారు, మనలను తగ్గించేవారు ఉంటారు, మనలను కించపరిచే వాళ్ళు ఉంటారు. మనం మాత్రం ఏం కలిగి ఉంటాం? ప్రేమ. ఇలాంటి బంధాలు ఎప్పుడైనా నిలబడతాయా? ఇప్పుడు ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉంటే స్థిరంగా ఉంటారా? లేదా ఒకళ్ళ మీద ప్రేమ కురిపిస్తుంటే మరొకళ్ళు వారి మీద ద్వేషాన్ని కురిపిస్తే ఈ బంధం స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉండదు. కాబట్టి ఏసేపుని వీళ్ళు ఏం చేశారంటే, చూడండి 16వ వచనాన్ని చెప్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. 15 నుంచి, అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అంటే ఏసేపు ఒక లోయలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, తన సహోదరులు ఆ లోయలో, ఆ ప్రాంతంలో, ఆ అరణ్యంలో ఉన్నారని. సహోదరులు అంటే ఇతనికి ఏంటంట? ప్రేమ. సహోదరుడు అంటే వాళ్ళకేమిటంట? అసహ్యము. అయితే అది ఎవరికి తెలియదు? యోసేపుకి తెలియదు. తెలియకే వాళ్ళని ఏం చేస్తున్నాడంట? వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉన్నప్పుడు 16వ వచనం చెప్తూ ఉన్నాడు, అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఒక్కోసారి మనము కూడా చెడ్డవాళ్ళతో సహవాసము కోసము, మనలను అసహ్యించుకునే వారితో బంధము కోసము, మనల్ని నాశనము చేసే వాళ్ళతో స్నేహము కోసము ఒక్కోసారి వెతుకుతూ ఉంటాం. ఆ వెతుకులాట మంచిదా చెడ్డదా అనేది ఇక్కడ నేర్చుకుందాం మనం. చూడండి అక్కడ చెప్తూ ఉన్నాడు, 18వ వచనానికి వచ్చేద్దాం. అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూచి, అంటే అన్నదమ్ముళ్ళు కలవబోతున్నారు కాసేపట్లో. తమ్ముడు వస్తున్నాడని ఎవరికి అర్థమైందంట? అన్నయ్యలకు అర్థమైంది. కానీ అన్నయ్యలకు తమ్ముడు అంటే ఏముంది? అసహ్యము ఉన్నది. అయితే దూరము నుంచి చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. అంటే ఈరోజు మనలను ప్రేమించేవారు ఎవరు, మనలను అసహించుకునే వారు ఎవరు, మనలను ద్వేషించే వారు ఎవరో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. తెలుసుకునే మన అడుగులను వేయాలి. ఏసేపుకు తెలియకుండా అడుగులు వేశాడు. ఆ అడుగులు వేయడాన్ని బట్టి తన సహోదరులు అతన్ని ఏం చేయాలనుకున్నారంట? అంటే వాళ్ళు దుర్మార్గులని ఏసేపుకు అర్థమైతే జాగ్రత్త పడేవాడు. కానీ యోసేపుకి ఏం తెలియదు? దుర్మార్గులు అని తెలియదు. ఈరోజు అలా తెలియక వెళ్ళడం వల్ల అతనిని ఏం చేశారంటే వాళ్ళు కొట్టి, చూడండి 20వ వచనం, వీడిని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేసి దుష్టమృగము వీడిని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతుము, రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి అని చెప్పారు. అంటే దుష్టుల యొక్క ఆలోచనలు, మనలను అసహ్యించుకునే వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనలను నాశనము చేయడానికి వాళ్ళు ముందు ఉంటారు. ఇక్కడ యోసేపును నాశనం చేస్తారన్న విషయం యోసేపుకు కూడా తెలియదు. తెలియకే ఆ యొక్క మార్గంలో ప్రవేశించాడు. అయితే వాళ్ళు దురాలోచనలు బట్టి అతనిని కొట్టి, అతనిని చాలా హింసలు పెట్టి గుంటలో పడేసి, బావిలో పడేసి అతనిని మరలా ఏం చేశారంటే 28వ వచనంలో ఒకరికి అమ్మివేశారు.
అంటే సొంత తమ్ముడిని కోపముతో, అసూయతో, అసహ్యతో ఏం చేశారంట? దురాలోచన కలిగి ఒకరికి అమ్మివేశారు. 28 మిద్యానులైన వర్తకులు ఆ మీదకు వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. మీకు అర్థమైంది ఇక్కడ ఏమైనా? మరలా నేను చదువుతాను చూడండి. 20 తులముల వెండికి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది జరిగింది పితరుల కాలంలో. యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మింది ఎన్ని తులాలకి? 30 వెండి తులములకు. కానీ ఇక్కడ యేసేపు నమ్మింది ఎన్ని తులాలకంట? అంటే ఎక్కువగా అమ్మారా తక్కువగా అమ్మారా? కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పండి. పితరుల కాలంలో ఒక్కోసారి ఇక్కడ కొంతమంది అంటూ ఉంటారు, ఇది మేము కొనింది 50 రూపాయలకే అంటారు. ఇప్పుడు 50 రూపాయలకి అమ్ముతారా? అమ్మరా? ఒక 100 సంవత్సరాల తర్వాత దీని ధర 50 రూపాయలే ఉండిద్దా? ఉండదు. అంటే యేసు క్రీస్తు కంటే యేసేపును ఎక్కువ ధరకే అమ్మబడ్డా. ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించండి, నీతిమంతులను ఈ సమాజము ఎప్పుడూ కూడా చెడ్డవారికి ఏం చేస్తుందంట? అమ్మివేస్తూ ఉంది. అంటే ఈ సమాజంలో, అందుకే యోహాను రాసిన పత్రికలో ఏం చెప్తాడంటే, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో కలిగి ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఈ అనేకుల యొక్క సహవాసము మిమ్మల్ని ఏం చేసిద్ది అంటే, మీరు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, మీరు దేవుడి యొక్క సాహస క్రియలను అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు రక్షణదారుడుగా మీరు గ్రహించినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంట? హింస పెట్టేవారుగా ఉంటారు. అంటే యేసేపుని అందుకే కదా హింస పెట్టింది, యేసుని అందుకే కదా హింస పెట్టింది. అంటే నీతిమంతుడుగా ఉండి మనము దేవునిని తెలుసుకోవడం అనేది సమాధానకరమైన జీవితమా, ఇబ్బందులతో కూడిన జీవితమా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు చాలామంది క్రైస్తవ్యం అంటే ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళితే ఇల్లులు వస్తాయి, పిల్లలు వస్తారు, ఆస్తిపాస్తులు వస్తాయి అనుకుంటున్నారు. కానీ నీతిమంతులు ఇక్కడ ఏమయ్యారంట? తృణీకరింపబడ్డారు, నిషేధింపబడ్డారు. అయితే ఈ లోకము వాళ్ళని నిషేధింపబడినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే, యేసుక్రీస్తును చూసాం. యేసుని 30 వెండి నాణ్యములకు అమ్మి వేయబడ్డ తరువాత, సిలువ వేయబడ్డ తరువాత, కలవరిలో ప్రాణము విడిచిన తరువాత దేవుడు అతనిని ఎలా ఉంచాడంట? క్రీస్తుగా ఉంచాడు. అయితే యేసేపును కూడా అమ్మి వేయబడ్డ తర్వాత అతను ఏమైపోయాడంటే గొప్పోడైపోయాడు. గొప్పోడైపోయి ఏం చేశాడంటే, తన యొక్క సహోదరులే ఎవరి కాళ్ళ మీద పడ్డారంట? యోసేపు కాళ్ళ మీద పడ్డారు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మన జీవితంలో కూడా మనం ఒక్కోసారి నీతిగా బ్రతకడం వల్ల, మనం ఒక్కోసారి దేవునిని తెలుసుకోవడం వల్ల, మనం ఒక్కోసారి వాక్యానుసారంగా జీవించడం వల్ల మనం కూడా ఏమవుతామంటే నిషేధింపబడతాం, నిరాకరించబడతాం, తృణీకరింపబడతాం. అయినంత మాత్రాన మనం ఏమైపోకూడదంట? కృంగిపోకూడదు. అయితే మరొక చిన్న ఉదాహరణను మీకు నేను తెలియజేసి ముందుకు వెళ్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 200 పేజీ, 11వ అధ్యాయం 209వ నెంబర్ పేజీలో ఒక న్యాయాధిపతి గురించిన విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, గిలాదు వాడైన యొఫ్తా, పరాక్రమ గల బలాఢ్యుడు. యొఫ్తా ఎలాంటి వాడంట? పరాక్రమము గలవాడు. పరాక్రమము అంటే ఏమిటి? అనేకమైన యుద్ధములను, అనేకమైన రథములను చిందించగల సమర్థుడు. అయితే అతను పుట్టుక ఎలాంటిది అంటే, అతడు వేశ్య కుమారుడు. ఎవరంటండి? అతను వేశ్య కుమారుడు. తన తండ్రికి మరొక భార్య ఉన్నది. తిను మాత్రం ఎవరికి పుట్టాడంట? వేశ్యకు పుట్టాడు. అక్కడ చెప్తున్నాడు చూడండి, అతడు వేశ్య కుమారుడు. గీలాదు యొఫ్తాను కనెను. అంటే గీలాదుకు ఒక భార్య ఉన్నది,
పిల్లలను కనక మునుపు ఇతను ఎవరితో వెళ్ళాడంటే వేశ్యతో వెళ్ళాడు. వేశ్యతో వెళ్ళినప్పుడు వేశ్యకి గిలాదుకు పుట్టింది ఎవరంట? యెఫ్తా. ఈ యెఫ్తాను అతను తన దగ్గరికి చేర్చుకున్నాడు. అయితే యెఫ్తా చేర్చుకున్న తర్వాత, యెఫ్తా పుట్టిన తర్వాత గిలాదుకు తన భార్యతో ఎవరు పుట్టారంటే అక్కడ చెప్తున్నారు, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా. అంటే యెఫ్తా కనక మునుపు అతనికి ఎవరు లేరు? పిల్లలు లేరు. అయితే యెఫ్తా పుట్టిన తర్వాత తన భార్యకు కూడా ఎవరు కలిగారంట? పిల్లలు కలిగారు. అయితే ఇక్కడ సమస్య వచ్చింది. ఏంటంటే అక్కడ చూడండి, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ సమస్య లేదు. సమస్యలంతా ఎప్పుడు వచ్చాయంట? ఈరోజు చాలామంది అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళతో ఏ సమస్య ఉండదు. ఎవరితో సమస్య ఉంటుందంటే బాగా అనుభవం కలిగిన వాళ్ళతోనే సమస్య. అలాగే ఎప్పుడు పెద్దవాళ్ళు అయ్యాకే సమస్య ప్రారంభమైంది. ఏంటి సమస్య? యెఫ్తా, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట, ఎవరి తండ్రి ఏంటంట? అంటే నీకు నాకు తండ్రి ఒక్కడే, కానీ తల్లి ఒకటి కాదు. నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాడివి, నువ్వు వేసుకు పుట్టిన వాడివి అని ఎప్పుడు అంటున్నారంట వీళ్ళు? పెద్దవారైనప్పుడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, నా తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనేది. అంటే వీళ్ళు ఏ స్వాస్యం అంటే మనషే గోత్రికులు. అంటే నీకు గోత్రంలో స్థానము లేదు, నీకు ఆస్తిలో భాగము లేదు, నీకు మాతో పాలే లేదు. చెప్పిన తర్వాత యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివాసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అంటే యెఫ్తా పరాక్రమము కలిగిన వాడే, కానీ యెఫ్తాని నిరాకరించింది ఎవరంట? తన సహోదరులు, తన కుటుంబం. కానీ యెఫ్తా మాత్రం ఏం చేశాడంటే మౌనం వహించాడు. ఇక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు మౌనం వహించాడు, యేసేపు మౌనం వహించాడు, యెఫ్తా కూడా మౌనమే వహించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళు ముగ్గురులో ఒక కామన్, తేలికగా కనిపెట్టగలిగిన ఒక కామన్ విషయం ఉంది. ఏంటో చెప్పండి? కామన్ విషయం తేలికగా ఏంటంటే అందరి పేర్లు వైతోనే స్టార్ట్ అయ్యాయి. యెఫ్తా, యోసేపు, యేసు. అయితే పేర్లు మాత్రమే కాదు, వాళ్ళ గుణగణాలు కూడా కామన్గానే ఉన్నాయి. అంటే యోసేపును స్థిరపరిచాడు పితరుల కాలంలో, మోషే కాలంలో యెఫ్తాను స్థిరపరిచాడు, క్రీస్తు కాలంలో క్రీస్తును స్థిరపరిచాడు. అంటే ఏ కాలములోనైనా కూడా దేవుని యందు భయభక్తులుగా జీవించిన వారిని జనులు నిరాకరించినప్పుడు, జనులు నిందించినప్పుడు, జనులు ద్వేషించినప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? స్థిరపరుస్తూనే వచ్చాడు. అయితే కింద చెప్తూ ఉన్నాడు చూడండి, 11వ వచనం. ఇప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో వీళ్ళకి ఎవరు కావాలంటే ఒక పరాక్రమం వీరుడు కావాలి. ఆ వీరుడు వాళ్ళ ఊరిలో లేరు, వాళ్ళ గోత్రాల్లో లేరు, వాళ్ళ రాజ్యాల్లో లేరు. అప్పుడు వాళ్ళకి ఎవరు గుర్తొచ్చారంటే, మనము ఎవరినైతే తరిమేశామో, ఇతను వెళ్ళి ఎక్కడ ఉన్నాడంటే సిరియా దేశంలో ఉన్నాడు, బోర్డర్లో, సరిహద్దులో, టోబ్ అన్నాడు కదా, అక్కడ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి మనము శరణు కోరుకుందాం, మన పక్షాన యుద్ధము చేయమని అతనిని వేడుకుందామని. ఇంతకుముందు వీళ్ళే వారిని ఏం చేశాడంట? పంపించాడు. ఇప్పుడు వీళ్ళే ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరి చేత మనము నిందించబడతామో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళ చేతే మళ్ళా దేవుడు మనలను ఏం చేస్తాడంట? గణపరిచేవాడిగా స్థిరపరుస్తాడు. యేసేపు కాలంలో నిందింపబడ్డాడు, గుద్దింపబడ్డాడు, గోతిలో తొయ్యబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. అయితే తిరిగి అతని కాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారంట? అలా ఎవరైతే తన్నారో వాళ్ళందరూ వచ్చారు. అలాగే యెఫ్తాని ఎవరైతే దూరం చేశారో అక్కడ చెప్తున్నాడు చూడండి 11. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిని గాను అధిపతిని గాను అతన్ని నియమించుకున్నారు. ఇంతకుముందు ఏమన్నారంటే, నువ్వు అన్యస్త్రీ కొడుకు అని చెప్పారు, నువ్వు ఒక వేశ్య కొడుకు అని చెప్పారు, నీకు గోత్రంలో ఏ ఆస్తి రాదని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అతన్ని ఎలా నియమించుకున్నారంట?
అధిపతిగాను ప్రధానునిగాను నియమించుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు, మనము ఇంతక కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో చదివినప్పుడు 16వ వచనం దగ్గర నుంచి ఏం చెప్తుందంటే, యెహోవా మహోన్నతుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళను కూడా ఎలా ఉంచగలుగుతాడు? ఆయన మహోన్నతుడుగా ఉంచుతాడు. యోసేపును ఉంచాడా లేదా? యెఫ్తాను ఉంచాడా లేదా? క్రీస్తును కూడా ఉంచాడు. ఆయన సాహస కార్యాలు చేయగలడు. సాహసం అంటే ఏమిటి? ప్రమాదకరమైన కార్యములలో కూడా సహాయం చేశాడు. యోసేపు ప్రమాదంలో ఉన్నాడు, యేసు ప్రమాదంలో ఉన్నాడు, యెఫ్తా కూడా ప్రమాదంలోనే ఉన్నాడు. కానీ ముగ్గురిని కూడా ఏం చేశాడు? దేవుడు సాహస కార్యాలను చేయించాడు వాళ్ళ పక్షాన, వాళ్ళ జీవితంలో. తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా దేవునిని మహోన్నతుడుగా చూశారు కాబట్టి, దేవుని కార్యములు గొప్పవని గ్రహించారు కాబట్టి, వీళ్ళ ముగ్గురు కూడా దేవునిని ఎలా చూశారంటే రక్షణాధారుడుగా చూశారు. వాళ్ళని తృణీకరించినప్పుడు, వాళ్ళు వదకు తెచ్చిన గొర్రె మౌనము ఎలా వహించిందో, వీళ్ళు ముగ్గురు కూడా మౌనమును అలాగే వహించారు. అలా వహించిన దానిని బట్టి దేవుడు వాళ్ళకి రక్షణ దుర్గమై నిలిచారు. ఈరోజు ఒక్కోసారి గొడవలలో, ఒక్కోసారి పోట్లాట్లలో, ఒక్కోసారి విభేదాలలో మనం ఎందుకు మౌనం వహించాలి అంటే, నీకు రక్షణాధారుడు దేవుడని నువ్వు గ్రహిస్తే నువ్వు మౌనం ఖచ్చితంగా వహించాలి. దేవుడే ఒక సమయాన్ని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే, ఎవరైతే నిన్ను నిరాకరించారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను హింసించారో వాళ్ళే ఒక సమయానికి నిన్ను ఏం చేస్తారంట? గణపరిచే స్థితిలోకి తీసుకొస్తారు. కాబట్టి ప్రియులరా, మీ జీవితంలో మన అందరము కూడా ఏం చేయాలి అంటే, బైబిల్ను తెలుసుకోవడం అంటే పితరుల కాలము, మోషే కాలము, క్రీస్తు కాలము తెలుసుకోవడమే కాదు, కానీ ఆ కాలములో జీవించిన భక్తుల యొక్క గుణగణాలను తెలుసుకోవాలి. ఆ గుణగణాలను బట్టి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడో కూడా తెలుసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది నీకు బైబిల్ అంటే ఏమిటో అని. ఈరోజు బైబిల్ అంటే ఏమిటి అని నీకు అర్థమవుతుందంటే, నిన్ను ఆపదలో నీకు సహాయకుడై ఉంటాడు. అయితే ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో దేవుని గ్రంథములను సరైన విధముగా తెలుసుకోవడం లేదు కాబట్టి దేవుని యొక్క మహోన్నతత వాళ్ళకి అర్థం కావడం లేదు. దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. అయితే ప్రియులారా, మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు గురించి మరొక విషయం తెలియజేయబడుతుంది. చూడండి, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 87వ పేజీ. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఒక్కోసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ అంతా ఎంత కాదు. 3.5 సంవత్సరాలలో ఎవరి సహకారం పొందలేదంట. ఒక్కోసారి మనకు అర్థం కానిది ఏమిటి అంటే, మన భక్తిని మన కుటుంబమే తెలుసుకోకపోవచ్చు, మనల్ని మన కుటుంబమే అర్థం చేసుకోకపోవచ్చు. యేసుక్రీస్తు జీవితంలో కూడా అదే జరిగింది. అయితే తరువాత 26వ వచనం చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు 26. ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమన్నారు? ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని యుందురా. ఇక్కడ 5వ వచనంలో ఏమో సహోదరులు తెలుసుకోలా, 26వ వచనంలో ఎవరు తెలుసుకున్నారంట? అధికారులు తెలుసుకున్నారంట. ఎవరిని? క్రీస్తుని. అంటే ఈరోజు మనము కూడా ఒక్కోసారి మనకు తెలియనిది ఏమిటి అంటే, మన వారిలో ఉన్న భక్తిని మనం తెలుసుకోము, మన వారిలో ఉన్న పరిశుద్ధతను మనము గ్రహించము, తృణీకరిస్తూ ఉంటాం. అయితే మనము తృణీకరించచ్చేమో, దేవుడు మాత్రం వాళ్ళని ఏం చేస్తాడంట?
గొప్ప స్థితిలో నిలవబెట్టేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక ఇంతక మనము మూలవాక్యంగా చదివాం, అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయములో ఉన్న మూలవాక్యమే ఇక్కడ మనకు కనపడుతుంది. 174వ పేజీలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే క్రీస్తే ఏమై ఉన్నాడంట? కానీ ఆ మూలరాయిని సహోదరులు తృణీకరించారు, ఆ మూలరాయిని అనేకమైన యూదులు తృణీకరించారు, ఆ మూలరాయిని అనేకమైన ప్రజలు తృణీకరించారు. కానీ దేవుడు అతనిని ఏం చేశాడంట? మూలరాయిగా, అంటే ప్రథమమైన వ్యక్తిగా ఆయన స్థిరపరిచాడు. కాబట్టి ప్రియులారా, మనం కొంతమందిని తృణీకరిస్తూ ఉంటాం. అయితే మనం తృణీకరించేటప్పుడు ఎవరిని తృణీకరిస్తున్నామో, ఎవరిని విసర్జిస్తున్నామో అనేది తెలుసుకోవాలి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 215 నెంబర్ పేజీ, 2వ అధ్యాయం 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యాలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అంటే యేసునందు విశ్వాసం కలిగిన వాడికి ఆయన ఎలాంటి వాడంట? అమూల్యమైన వాడు. ఈరోజు దేవుని ఎడల విశ్వాసం కలిగిన వాళ్ళకి సంఘ కార్యక్రమాలు ఎలాంటివంటే అమూల్యమైనవి. సంఘములో ప్రార్థనలు ఎలాంటివంట? అమూల్యమైనవి. సంఘము అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటంట? అమూల్యమైనది. అంటే మన దృష్టిలో సంఘమును ఒకవేళ నిరాకరించామంటే, సంఘ కార్యక్రమాలను నిరాకరించామంటే మనం ఎవరిని నిరాకరించినట్లు అంటే క్రీస్తునే నిరాకరించినట్లు. అలా నిరాకరింపబడిన వాళ్ళందరినీ కూడా మోకాళ్ళ మీద పడేటట్టుగా దేవుడు చేశాడు. మీరు గమనించండి. కాబట్టి ఎన్నడూ కూడా మనకి సమయము దొరికినప్పుడల్లా సమయమును వీలు చేసుకుని కూడా దేవుని కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించేటట్టుగా, లేదా ఆయన యొక్క మహోన్నతను, ఆయన సాహస కార్యాలను, ఆయన రక్షణ ధారమును తెలుసుకునే క్రైస్తవులుగా మనం ఉండాలని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో భక్తిగా ఉన్నప్పుడు మనలను కొంతమంది నిరాకరిస్తారు. మనం బాధపడాల్సిన పనేమీ కూడా లేదు. మనం మాత్రము దేవుని కార్యక్రమాలను, సంఘమును ఎన్నడూ కూడా ఏం చేయకూడదంట? నిరాకరించే వారిగా ఉండకూడదు. మనం నిరాకరించామంటే మనకి దేవుడు అంటే విలువ లేనట్టే అని ఆయన వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీ క్రియను బట్టి నీ విలువను నువ్వు చూపించాలి అని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.